హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. మూవీ మేకర్ వాళ్ళు మన కోసం, మన ఫ్యాన్స్ అందరి కోసం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరి కోసం, పుష్ప 2 ఫ్యాన్స్ అందరి కోసం అయితే ఒక కొత్త హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ బై కళ్యాణ్. సో మళ్ళీ ఒక సరికొత్త అప్డేట్ తో అయితే మీ ముందుకు వచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ లో చూసే ఉంటారు. నేను మళ్ళీ మీకోసం చెప్తున్నాను. పుష్ప 2 నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. అంటే చూడని వాళ్ళకి నా వీడియో ద్వారా తెలిస్తే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ పాయింట్ కి వచ్చేస్తే, మైత్రి మూవీ మేకర్ వాళ్ళు మన కోసం, మన ఫ్యాన్స్ అందరి కోసం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరి కోసం, పుష్ప 2 ఫ్యాన్స్ అందరి కోసం అయితే ఒక కొత్త అప్డేట్ అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు. అందరూ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ వచ్చేసి November 17th రోజు 6:03 అయితే రిలీజ్ అవుతుంది. PM కి, AM కి కాదు. సో మనం ముందుకైతే తీసుకొస్తున్నారు ఆ టైం కి. సో 17th దాకా మనం వెయిట్ చేయాలి. సో గేమ్ చేంజర్ కూడా 6:03 రిలీజ్ చేయడం జరిగింది. ఆ టైంలో రిలీజ్ చేస్తే ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంటే, థర్డ్ డే కి కూడా 4.6 crore వ్యూస్ అయితే వచ్చేసినాయి. దానికి అంత పాపులర్ అయిపోయింది. సేమ్ అదే టైం కి, కానీ డేట్ చేంజ్, కానీ సేమ్ అదే టైం కి అయితే పుష్ప 2 ట్రైలర్ అయితే మన ముందుకైతే రాబోతుంది November 17th రోజు. సో ఆ రోజు దాకా వెయిట్ చేయాలా అన్న ఒక ఇంటెన్షన్ అయితే మా మైండ్ లో ఉంది, మా ఫ్యాన్స్ మైండ్ లో అండ్ నా మైండ్ లో కూడా. సో వెయిట్ చేయాలి, వెయిట్ చేయక తప్పదు. ఎన్ని రోజులు వెయిట్ చేసినాం షూటింగ్ గురించి. సో షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. సో వెయిట్ చేద్దాం అని చెప్పి ఫ్యాన్స్ కి నేను ఈ వీడియో తరఫున డెడికేట్ చేస్తున్నా. అండ్ ఇదే అండి అప్డేట్. సో నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో ఏమేమి ఉన్నాయనేది నేను క్లియర్ గా చెప్తా, చూడండి. వెనకాల పుష్పరాజ్ గ్యాంగ్ కూడా ఉంది విత్ గొడ్డలు పట్టుకొని. కానీ ఒకప్పుడు పార్ట్ 1 ఏమో గొడ్డలి మన పుష్పరాజ్ చేతులు ఉండేది, గన్ ఏమో అవతల వాళ్ళ డబ్బున్న వాళ్ళ దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు పార్ట్ 2 లో పుష్పరాజ్ డబ్బులు సంపాదించి కోటీశ్వరుడైంది కాబట్టి గన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఈ పోస్టర్ చూస్తే అదే మెన్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్ ఎంత అయితే క్లిక్ అయ్యారో అల్లు అర్జున్ సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ గా కేశవ కూడా మనకు అందరికి మైండ్ లో ఉన్నాడు. సో కేశవ రోల్ కూడా చాలా బిగ్గెస్ట్ రోల్, చాలా చాలా బాగుంటుంది. సో ఈ పోస్టర్ లో కేశవాని కూడా చూపెట్టడం అయితే జరిగింది. మీరు చాలా మంది చూడకపోవచ్చు, ఈ వీడియోతో మీరు చూస్తే ఒకసారి వెళ్ళి చెక్అౌట్ అయితే చేసుకోండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, కేశవ కూడా ఉన్నాడు. వెనకాల డబ్బు సూట్ కేస్ తో అందులో డబ్బులు ఉన్నాయో గన్స్ ఉన్నాయో ఏదో తెలియదు, కానీ డబ్బులు అయితే ఉంటాయి. కేశవ పట్టుకునేది ఓన్లీ అమౌంట్ నే. ఎప్పుడైనా చూడండి, పార్ట్ 1 లో ప్రతిసారి బ్యాగ్ అయినా గానీ, సూట్ కేస్ అయినా గానీ, ఏదైనా డబ్బుతోనున్న క్యాష్ తోనున్న షూట్ కేసే పట్టుకుంటారని మనకి సింబాలిక్ గా పార్ట్ 1 లో చూసాము. ఈ పార్ట్ 2 లో కూడా సూట్ కేస్ తోనైతే మనం ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో అందరూ ఏమనుకుంటున్నారంటే, కేశవాది హ్యాండ్ లేదు, లెఫ్ట్ హ్యాండ్ లేదు, ఎందుకు, ఇది ఏదో ట్విస్ట్ ఉంది, సుకుమార్ సార్ చాలా ట్విస్ట్, ఏదో తేడా ఉంది, ఏదో పెద్ద ప్లాన్ చేసిండని మీరు అందరు అనుకోవచ్చు. కానీ కాదు, అక్కడ క్లియర్ గా అనిపిస్తుంది మనకి హ్యాండ్ ఉన్నది, కానీ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఒక పుష్పరాజ్ ఎంట్రీ ఇస్తే, పుష్పరాజ్ వెనకాలన్న కేశవ కూడా ఎంత పవర్ఫుల్ ఉండాలనో అంత పవర్ఫుల్ లుక్ తో, అంత పవర్ఫుల్ గా నిలబడాలి అన్న ఒక బ్రాండ్ తోని అట్లా నిలబడ్డాడు అంతే. అందరూ ఏమనుకుంటారంటే, హ్యాండ్ లేదు ఏదో ఉంది పెద్ద మాస్టర్ ప్లాన్ అని అనుకుంటారు. అదేం లేదు. పుష్పరాజ్ ఉన్నంత వరకు కేశవ్ అని ఎవరు టచ్ చేసేటోళ్ళు లేరు అని చెప్పి పార్ట్ 1 లోనే చూసాం. పార్ట్ 2 లో ఇంకే రేంజ్ లో ఉంటుందని మీకే వదిలేస్తున్నా. సో ఇదండి అప్డేట్. సో నెక్స్ట్ అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తా. ఇలాంటి అప్డేట్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.